హలో అండి. హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకొచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్‌కి గనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్‌లో ఉన్న కంటెంట్ చూడండి. దాని తర్వాత మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నోటిఫికేషన్ బిల్‌ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేసుంటే వెళ్ళి సెర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని. అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది. అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. ఓకే. అండ్ ఇవాళ మార్కెట్ మనం చూసినట్టయితే నిఫ్టీ ఎక్స్పైరీ ఉండే. సో లాస్ట్ మూమెంట్లో అంటే మార్కెట్ లాస్ట్ హాఫ్ అన్ అవర్లో మార్కెట్ హోల్డ్ చేయకుండా ఫాలో అయిపోయింది. నేను ఆల్రెడీ షేర్ చేశాను మీకు. సో న్యూస్ ఉండే ఒకటి ఏదైతే మనకి సౌత్ కొరియా రిలేటెడ్‌గా ఇండెక్స్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ ఆల్ 8% దగ్గరగా ఫాల్ అయింది. అండ్ ఏషియన్ మార్కెట్స్‌లో కూడా ఎక్కువగా సెల్లింగ్ ప్రెషర్ ఉండే. అదొచ్చేసి మనకి జపాన్‌లో సెల్లింగ్ ప్రెషర్ ఉండే. అండ్ ఇవన్నీ కూడా మేబీ రీజన్స్ ఉండొచ్చు. సో లాస్ట్ హాఫ్ అన్ అవర్‌లో మార్కెట్స్ ఫాలో అవ్వడానికి. సో బట్ యాస్ ఆఫ్ నౌ స్టిల్ హయ్యర్ టైమ్ ఫ్రేమ్‌లో ఏదైతే డైలీ టైమ్ ఫ్రేమ్‌లో స్టిల్ ఇంకా పాజిటివ్ టెరిటరీలోనే ఉంది. 24,300 స్టిల్ ఇంకా పాజిటివ్ టెరిటరీ నిఫ్టీకి. అండ్ బ్యాంక్ నిఫ్టీకి 58,000 లెవెల్ పైన ఉంది యాజ్ ఆఫ్ నో స్టిల్ ఇంకా కూడా. సో ఇదొకటి పాజిటివ్ సైనే. సో నిఫ్టీ ఐటీ వల్ల స్ట్రాంగ్లీ పాజిటివ్లో ఉండే. సో నిఫ్టీ ఐటీ మనం చూసినట్టయితే ఇవాళ నిఫ్టీ ఐటీ 600 పాయింట్స్ ప్లస్లోనే క్లోజ్ అయింది. ఓకే. సో ఇక్కడ సింపుల్ ట్రేడ్ ప్లాన్ రేపటికే చేద్దాం. యాజ్ ఆఫ్ నో మార్కెట్స్ చాలా డల్ అండ్ లో మొమెంటంలో ఉన్నాయి ఇంట్రాడేలో. ఎస్పెషల్లీ ఎవరైతే ఆప్షన్ బయింగ్ చేస్తున్నారో సో వాళ్ళందరికీ కూడా ఇది ఈ మార్కెట్స్ ఎస్పెషల్లీ ఈ మార్కెట్స్ అనేది ఎక్కువ పాయింట్స్ అయితే రివార్డ్స్ ఇవ్వదు. సో ప్లీజ్ తక్కువ పాయింట్స్ ఎక్స్పెక్ట్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఎక్కువగా ఓవర్ ట్రేడింగ్ చేయకండి ఇలాంటి మార్కెట్ కండిషన్స్లో. ఓకే. అండ్ ఇప్పుడు ఇండియా విక్స్ వచ్చేసి 11.65లో ట్రేడ్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇలాంటి కండిషన్స్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సడన్ స్పైక్స్ వచ్చే ఛాన్సెసే ఉంటుంది. అండ్ సడన్ స్పైక్స్ అంటే మార్కెట్ కంటిన్యూస్లీ సైడ్ వేస్లో ఉండి సడన్ స్పైక్స్ రావచ్చు. సో ఇప్పుడు చూడండి మార్కెట్ ఈ 9:15 క్యాండిల్ లోపే ఎన్ని రివర్సల్ క్యాండిల్స్ ఫామ్ చేసింది 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో. అదే మీరు 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టామనుకోండి. సో ఇక్కడ చూడండి 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో క్లియర్లీ మీకు కనిపిస్తుంది. సో అన్ని రివర్సల్ క్యాండిల్స్. ఓకే. సో అస్సలు మొమెంటం లేదు మార్కెట్స్లో. సో లాస్ట్ 2 క్యాండిల్స్ మాత్రమే మొమెంటం వచ్చింది. దట్ టు ఆ 2 క్యాండిల్స్లో మార్కెట్లో ఫాలో అయింది. అండ్ ఇప్పుడు మనం రేపు సింపుల్ ట్రేడ్ ప్లాన్ ఏంటంటే రేపటికి మార్కెట్ వచ్చేసి రేపటికి మార్కెట్ వచ్చేసి ఫ్లాట్ టు నెగెటివ్ ఓపెన్ అయింది అనుకోండి. ఫ్లాట్ టు నెగెటివ్ ఓపెన్ అయింది. ఇక్కడనే మార్కెట్ ఓపెన్ అయింది. లేకుంటే స్లైట్లీ డౌన్ సైడ్ ఓపెన్ అయింది అనుకోండి. సో ప్రైస్ మార్కెట్ అక్కడ నుంచి స్లైట్లీ బౌన్స్ చేయవచ్చు అప్ సైడ్కి. ఫస్ట్ టిక్లోనే బెరిష్ అవ్వకండి. ఫస్ట్ మార్కెట్ బౌన్స్ చేయవచ్చు. బౌన్స్ చేసిన తర్వాత ప్రైస్ వచ్చేసి ప్రీవియస్ డే క్లోజింగ్ పాయింట్ ఉంటుంది కదా, ఏదైతే 24,355 ఆ లెవెల్స్ పైకి ప్రైస్ వస్తుంది. వచ్చిన తర్వాత మార్కెట్ వచ్చేసి ఈ 2 క్యాండిల్స్ ఒక 50% ఏరియా ఇక్కడ ఉంది 24,400 లెవెల్. ఓకే. సో ఈ పర్టికులర్ పాయింట్ దగ్గరికి వచ్చి రిజెక్ట్ చేస్తే మళ్ళీ డౌన్ సైడ్ మార్కెట్ వస్తుంది. అప్పుడు ఏదైతే ప్రీవియస్ డే లో ఉందో ఆ సపోర్ట్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ సపోర్ట్ బ్రేక్ అయిందనుకో మళ్ళీ ఫర్దర్గా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆ లో బ్రేక్ అవుతేనే క్లియర్లీ డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ 24,300 సపోర్ట్ ఉంది. అది బ్రేక్ అవుతే ఇంకా మార్కెట్లో ఇంకా ఫర్దర్గా డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే. సో యాజ్ ఆఫ్ నో 24,300 ఒక మంచి సపోర్ట్ లెవెలే. అండ్ అప్ సైడ్లో 24,400 ఒక మంచి రెసిస్టెన్స్ లెవెల్. ఈ మధ్యలో కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు ప్రైస్ వచ్చేసి. ఓకే. అండ్ అప్ సైడ్కి క్లియర్లీ మార్కెట్ బుల్లిష్ అవ్వాలి మార్కెట్ మళ్ళీ అంటే మార్కెట్ అగైన్ 24,400 లెవెల్ పైన ప్రైస్ హోల్డ్ చేయాలి. అండ్ అట్లీస్ట్ ప్రైస్ వచ్చేసి 24,450 లెవెల్ పైన ప్రైస్ అప్ సైడ్కి వెళ్ళాలి. అప్పుడు మార్కెట్లో అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. అండ్ ఇవాళ మార్నింగ్ మీరు టెలిగ్రామ్ ఛానల్ నోటీస్ చేస్తే అండ్ క్లియర్లీ నేను చెప్పాను డేటా పరంగా 24,500 లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ యాడ్ అయి ఉండే అని. సో మార్నింగ్ నేను డేటా చూసినప్పుడు 24,500 లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ యాడ్ అయి ఉండే. స్లోలీ డేటా పాజిటివ్కి టర్న్ అయింది. 24,500 కాల్ రైటర్స్ అన్వైండ్ అయ్యారు. లేటర్ మళ్ళీ మార్కెట్ వచ్చేసి ఈ సడన్ స్పైక్స్ వచ్చిన తర్వాత మార్కెట్లో ఇప్పుడు 24,500 స్ట్రాంగ్లీ రెసిస్టెన్స్ అయ్యింది. అండ్ టౌన్ సైడ్లో 24,400 యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్ లైక్ ఉంది నిఫ్టీలో. అండ్ ఇప్పుడు నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 24,300 లెవెల్ నెక్స్ట్ సపోర్ట్. ప్రైస్ ఇక్కడ వరకు అయితే టెస్ట్ చేయొచ్చు రేపటికి. ప్రైస్ ఒకవేళ ఈ సపోర్ట్ బ్రేక్ చేయకూడదు. బియర్స్ బుల్స్ ఉన్నారో బుల్స్ కంట్రోల్లో ఉండాలంటే 24,300 బ్రేక్ చేయకూడదు. ఒకవేళ 24,300 కనుక బియర్స్ బ్రేక్ చేస్తే కనుక మార్కెట్ డౌన్ సైడ్కి
టువర్డ్స్ 24,200 వరకు ప్రైస్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటది. అంటే 150 పాయింట్స్ మార్కెట్ డౌన్ వచ్చే ఛాన్స్ ఉంటది. ఈ పర్టిక్యులర్ ఏరియా నుంచి మార్కెట్ 100-150 పాయింట్స్ డౌన్ సైడ్ వచ్చే పాసిబిలిటీస్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే. అండ్ యాజ్ ఆఫ్ నో రేపు మార్కెట్‌లో ఈ లెవెల్స్ పైన కనేసి ఉంచండి. సో 24,350-24,300 లెవెల్స్, ఈ 2 సపోర్ట్ లెవెల్స్ బ్రేక్ అవ్వకూడదు. ఒకవేళ బ్రేక్ అవుతే డౌన్ సైడ్‌కి బేరిష్ వ్యూ మార్కెట్‌లో ఉంటది. అండ్ అప్ సైడ్‌కి మార్కెట్ ఎళ్ళాలంటే 24,400-450 లెవెల్స్ పైన మార్కెట్ ఉంటే పాజిటివ్‌గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. నిఫ్టీలో. అండ్ ఇంకొకటి ఎవ్రీడే నేను ఆల్గో లెవెల్స్ షేర్ చేస్తాను. సో ఇవాళ కూడా ఆల్గో లెవెల్స్ షేర్ చేశాను. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే మార్కెట్ ఎప్పుడైతే ఆల్గో రెసిస్టెన్స్‌కి దగ్గరికి రీచ్ అయిందో అక్కడి నుంచే మార్కెట్‌లో రిజెక్షన్ వచ్చింది. అండ్ కంప్లీట్లీ మార్కెట్ మళ్ళీ 9:15 క్యాండిల్ ఒక లోస్ దగ్గరకొచ్చి మళ్ళీ అక్కడి నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. సో అక్కడి నుంచి మళ్ళీ డౌన్ సైడ్. సో ఈ పర్టిక్యులర్ ఏరియా దగ్గర మీరు చూడండి, ప్రైస్ ఎప్పుడైతే రీచ్ అవుతుందో ఆల్గో రెసిస్టెన్స్ కానీ సపోర్ట్ లెవెల్స్‌కి రీచ్ అవుతుందో ఒక రియాక్షన్ అనేది వస్తదనమాట. సో కంపల్సరీగా నేను ఎప్పుడైతే షేర్ చేస్తానో మీకు టెలిగ్రామ్ ఛానల్‌లో ఈ 2 లెవెల్స్ అనేటివి డ్రా చేసుకొని పెట్టుకోండి మీ చార్ట్ పైన. మీ ప్రైస్ యాక్షన్‌తోని ఇంక్లూడ్ చేసుకోండి. ఒకవేళ మీరు ఇక్కడ నుంచి పర్టిక్యులర్‌లీ ఈ డౌన్ సైడ్ నుంచి బుల్లిష్‌లో ఉన్నారు. అంటే ఈ పర్టిక్యులర్ ఎంట్రీ ఇక్కడ తీసుకున్నారు బుల్లిష్‌లో అంటే ఇక్కడ నుంచి మార్కెట్‌లో మీరు ట్రైల్ చేసి ఎప్పుడైతే ఆల్గో రెసిస్టెన్స్‌కి రీచ్ అవుతదో మస్ట్ అండ్ షుడ్ అక్కడ మీరు 50-60%ని పార్షియల్ బుక్ చేసేసుకోవాలి క్వాంటిటీ. అండ్ దాని తర్వాత కాస్ట్ పెట్టేసేయాలి. ఎందుకంటే దగ్గరలో ఆల్గో రెసిస్టెన్స్ ఉంది కాబట్టి. సో ఇదొక అలర్ట్ లెక్క కూడా వర్క్ చేస్తదనమాట. ఒకవేళ మీరు అలా పెట్టుంటే గనుక సో ప్రైస్ ఎప్పుడైతే ఆ లెవెల్స్ నుంచి రిజెక్ట్ చేసి వచ్చినా సరే మీ సీటీసీ హిట్ అయినా సరే మీరు 50-60% ఆల్రెడీ బుక్ చేశారు కాబట్టి మీరు ప్రాఫిట్‌లోనే ఎగ్జిట్ అయిపోతారు మార్కెట్‌లో నుంచి. అండ్ డౌన్ సైడ్‌కి మార్కెట్ వచ్చినప్పటికీ మీరు లాస్‌లో ఉండరనమాట. సో ఇది ఒక మంచి అలర్ట్స్ లెక్క కూడా వర్క్ చేస్తది ఆల్గో రెసిస్టెన్స్ కానీ, ఆల్గో సపోర్ట్ లెవెల్స్ కానీ. ఓకే. సో మస్ట్ అండ్ షుడ్ టెలిగ్రామ్ ఛానల్‌ని ఫాలో అవ్వండి. సో టెలిగ్రామ్ ఛానల్ ఎవ్రీడే షేర్ చేస్తాను. అక్కడి నుంచి మీరు దీని లెవెల్స్‌ని డ్రా చేసుకోవచ్చు. ఓకే. అండ్ బ్యాంక్ నిఫ్టీకొస్తే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ పెడతాను. బ్యాంక్ నిఫ్టీ యాజ్ ఆఫ్ నౌ 58,200 దగ్గరలో మనకి క్లోజింగ్ కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా మనం చూసేటట్టయితే ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ మీరు నోటీస్ చేస్తుంటే ఎవ్రీడే మార్కెట్ ఒక బిగ్ క్యాండిల్ ఫార్మ్ చేస్తుంది. ఇక్కడ కూడా చూడండి ఎవ్రీడే మార్కెట్ ఒక బిగ్ క్యాండిల్ ఫార్మ్ చేస్తుంది. ఇవాళ కూడా మార్కెట్ ఒక బిగ్ క్యాండిల్ ఫార్మ్ చేస్తుంది. ఫస్ట్ క్యాండిలే. సో దాని తర్వాత కంప్లీట్‌లీ అదే రేంజ్‌లో ఉంటుంది. లేదా మార్కెట్ అదే రేంజ్‌లో నుంచి స్లైట్‌లీ బేరిష్ గాని, బుల్లిష్ గాని జరుగుతుంది. సో ఇవాళ కూడా మీరు మార్కెట్‌లో అదే రేంజ్‌లో ఉండే కంప్లీట్ డే. దాని తర్వాత మార్కెట్ ఎప్పుడైతే ఎండ్ ఆఫ్ ది డే మార్కెట్ వచ్చేసి ఆల్గో సపోర్ట్స్ లెవెల్స్‌కి రీచ్ అయింది. అది కూడా డేలో కూడా అక్కడక్కడనే ఉంది. సో దాని తర్వాత క్లోజింగ్ టైమ్‌లో మార్కెట్ ఫాల్ అయింది. స్టిల్ కాకపోతే మనం బ్యాంక్ నిఫ్టీ డైలీ టైమ్ ఫ్రేమ్ ప్రకారం చూసామనుకోండి. సో స్టిల్ ఇంకా కూడా 58,000 లెవెల్ పైన ఉంది. అంటే 58,000 లెవెల్ పైన ప్రైస్ ఉంటే సో మనం పాజిటివ్ టెరిటరీలోనే ఉన్నాం. ఇంకా కూడా ఇక్కడ చూడండి. సో స్లైట్‌లీ మనకి హై రైజ్ ప్యాటర్నే ఉంది. ఇంకా కూడా బెరిష్ ప్యాటర్న్ లేదు. నిఫ్టీలో మనం చూసామనుకోండి. నిఫ్టీలో కూడా ఇంకా బెరిష్ ప్యాటర్న్ లేదు. ఓకే. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇంకా బెరిష్ ప్యాటర్న్ కన్ఫర్మ్ లేదు. సో మార్కెట్ వచ్చేసి ఇవాళ నెగెటివ్‌లో క్లోజ్ అయిందని చెప్పి మనం ఇవాళ నెగెటివ్ అవ్వకూడదు. సో జస్ట్ మార్కెట్ ఇంకా పాజిటివ్ టెరిటరీ పైనే ఉంది. 58,000 లెవెల్ పైన 58,100 లెవెల్ పైన ఉంది. సో ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు బ్యాంక్ నిఫ్టీ స్టిల్ ఇంకా పాజిటివ్ టెరిటరీలోనే ఉన్నట్టు. ఓకే. సో కంప్లీట్‌లీ బేరిష్ అవ్వాలంటే బ్యాంక్ నిఫ్టీ 58,000 లెవెల్ కింద ట్రేడ్ అవుతేనే అప్పుడు మనం బేరిష్ అవ్వచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఓకే. క్లియర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెన్సెక్స్‌కి వెళ్దాం. సో సెన్సెక్స్ చార్ట్ పెడతాను ఇక్కడ. సో సెన్సెక్స్ చార్ట్ నిఫ్టీ చార్ట్ బోత్ సిమిలర్ ఉంటుంది. సెన్సెక్స్‌లో కూడా మీరు చూసినట్టయితే ఇక్కడ డైలీ టైమ్ ఫ్రేమ్ స్టిల్ ఇంకా కూడా మార్కెట్ వచ్చేసి పాజిటివ్ టెరిటరీలోనే సెన్సెక్స్ కూడా ఉంది. సెన్సెక్స్‌లో ఇంపార్టెంట్ లెవెల్ వచ్చేసి 78,000 లెవెల్. సో 78,000 లెవెల్ పైన ఉన్నంత సేపు సెన్సెక్స్ స్టిల్ ఇంకా కూడా పాజిటివ్‌గా ఉన్నట్టు. ఓకే. సో ఇక్కడ నేను లెవెల్స్ డ్రా చేస్తాను సెన్సెక్స్‌కి. సో దట్ మీకు క్లియర్లీ అర్థమవుతుంది. సో ఇక్కడ హారిజాంటల్ లైన్ డ్రా చేసుకోండి. సో ఇక్కడ లెవెల్ వచ్చేసి యాజ్ ఆఫ్ నౌ ఇవాళ మార్కెట్ ఏదైతే క్లోజ్ అయిందో ఆ క్లోజింగ్ పాయింట్ అండ్ లో పాయింట్ ఈ 2 లెవెల్స్ ఇంపార్టెంట్. సో ఈ 2 లెవెల్స్ ఇంపార్టెంట్. రేపు స్లైట్లీ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఈ లెవెల్స్‌లో ఫ్లాట్ ఓపెన్ అయినా లేకుంటే స్లైట్లీ అప్ సైడ్‌లో ఓపెన్ అయినా సో మార్కెట్ ఇంపార్టెంట్‌గా ఏంటంటే అప్ సైడ్‌లో 78,400 రెసిస్టెన్స్. అప్పుడు మార్కెట్ ఈ మధ్యలో ఓపెన్ అయితే 78,000 లెవెల్ సపోర్ట్ లెవెల్. ఓకే. 78,000 లెవెల్ కింద ప్రైస్ కనుక ఓపెన్ అయిందనుకోండి స్లైట్లీ అప్ సైడ్ మార్కెట్ రావచ్చు. అప్పుడు 78,000 లెవెల్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది. ఆ రెసిస్టెన్స్ నుంచి రిజెక్ట్ చేస్తే మళ్ళీ డౌన్ సైడ్కి కంటిన్యూషన్ అవ్వచ్చు ఇక్కడ పీఈ సైడ్లో. లేదా ప్రైస్ వచ్చేసి 78,000 డౌన్ సైడ్ ఓపెన్ అయ్యి 78,000 పైకి వచ్చి మళ్ళీ ఈ లెవెల్స్లో హోల్డ్ చేస్తుంది అంటే అప్పుడు ఈ లెవెల్ అనేది సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తున్నట్టు. ఓకే. ఏదైతే డౌన్ సైడ్లో 78,000 లెవెల్ ఉంటుందో అది సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తున్నట్టు. అండ్ అక్కడ నుంచి మళ్ళీ రివర్సల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు 78,400 ఫస్ట్ టార్గెటెడ్ పాయింట్ ఉంటుంది. అది బ్రేక్ అవుతే మార్కెట్ 78,600 వరకు కూడా టార్గెట్
టార్గెటెడ్ పాయింట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, ఫర్దర్గా బేరిష్ కంటిన్యూషన్ అవ్వాలంటే ప్రైస్ స్ట్రాంగ్లీ 78,000 లెవెల్ కిందికి రావాలి. అంటే ప్రైస్ ఫ్లాట్ ఓపెన్ అయినా లేకుంటే నెగిటివ్ ఓపెన్ అయినా మార్కెట్ ఇక్కడ టెస్ట్ చేసి స్ట్రాంగ్లీ బేరిష్ ప్యాటర్న్స్ కనుక ఫామ్ చేసింది 78,000 లెవెల్ దగ్గర బేరిష్ ప్రైస్ యాక్షన్ కనుక ఫామ్ చేస్తే అప్పుడు మనం ఫర్దర్గా డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఎక్కడ వరకు 77,700 వరకు మార్కెట్ రావచ్చు. ఇది బ్రేక్ డౌన్ అయితే 77,500 వరకు కూడా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అంటే 78,000 లెవెల్ దగ్గర స్ట్రాంగ్ రిజెక్షన్స్ కనుక వచ్చి ప్రైస్ దాని కింద ట్రేడ్ అవుతుంది అనుకోండి, మార్కెట్ 77,500 వరకు కూడా డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి సెన్సెక్స్లో. క్లియర్? నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. దాని తర్వాత ఆప్షన్ చైన్ డేటా చూపిస్తాను. సో గ్లోబల్ మార్కెట్స్ యాజ్ ఆఫ్ నో గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసి ఫ్లాట్ ఉంది. ఆబ్వియస్లీ మన ఏషియన్ మార్కెట్స్ ఫస్ట్లోనే చూపించాను, సెల్లింగ్ ప్రెషర్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే అండ్ అదేవిధంగా యూరోపియన్ మార్కెట్స్ డాక్స్ కూడా నెగిటివ్ ఉంది. బట్ యూఎస్ మార్కెట్స్లో యాజ్ ఆఫ్ నో స్టిల్ ఇంకా పాజిటివ్ కనిపిస్తుంది. ఓకే, అండ్ బిట్ కాయిన్కి వచ్చేద్దాం. సో బిట్ కాయిన్ పెడతాను. సో బిట్ కాయిన్ వచ్చేసి ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర బిట్ కాయిన్ ట్రేడ్ అవుతుంది యాజ్ ఆఫ్ నో 63,400 63,500 లెవెల్ దగ్గర బిట్ కాయిన్ వచ్చేసి ఇక్కడ నేను ఈ లెవెల్స్ని తీసేస్తాను. సో ఇవాళ యాజ్ ఆఫ్ నో మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్స్ని టెస్ట్ చేసింది. ఇప్పటివరకు నేను ట్రేడ్ ప్లాన్ చేశాను 63,300 లెవెల్ దగ్గర. ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళింది 500 పాయింట్స్ పార్షల్ బుక్ చేసి ట్రైల్ చేస్తున్నాము యాజ్ ఆఫ్ నో. సో అది ఇక్కడ మనకు కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు నేను హయ్యర్ టైం ఫ్రేమ్కి తీసుకెళ్తాను. హయ్యర్ టైం ఫ్రేమ్ అంటే 75 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టుకుందాం మనం బిట్ కాయిన్. ఓకే, సో ఇక్కడ ఈ లెవెల్స్ ఇవన్నీ కూడా రిమూవ్ చేద్దాం లెవెల్స్, సో దట్ మనకు క్లియర్లీ అర్థమవుతుంది. సో ప్రైస్ వచ్చేసి 63,000 లెవెల్ దగ్గర మనం చూసినట్టయితే నిన్న ఈ పర్టికులర్ ఏరియా నుంచే ప్రైస్ రిజెక్ట్ అయింది 63,000 లెవెల్ దగ్గర. దాని తర్వాత మళ్ళీ యూఎస్ మార్కెట్స్ ఓపెన్ అయినప్పుడు ఈ లెవెల్స్ని బ్రేక్అవుట్ అయింది. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ప్రైస్ వచ్చేసి ఈ పర్టికులర్ పాయింట్లో అంటే 63,000 లెవెల్ దగ్గర నుంచే సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది. వన్స్ ఒకవేళ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని 64,000 లెవెల్ మార్నింగ్ మార్కెట్ ఇక్కడ నుంచే రిజెక్ట్ చేసింది కాబట్టి 64,000 లెవెల్ దగ్గర పైన మార్కెట్ కనుక స్ట్రాంగ్లీ బ్రేక్అవుట్ అయితే, ఓకే, సో స్ట్రాంగ్లీ బ్రేక్అవుట్ అయితే అప్ సైడ్కి కంటిన్యూషన్ అవుతుంది బిట్ కాయిన్లో. లేదా ప్రైస్ 63,000 లెవెల్ కింద యూఎస్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత రిజెక్ట్ చేసింది అనుకోండి, 63,000 లెవెల్ రిజెక్ట్ చేసి స్ట్రాంగ్లీ బేరిష్ క్యాండిల్స్ ఫామ్ చేసింది అనుకోండి, దెన్ అప్పుడు మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్ రావచ్చు టువర్డ్స్ మార్కెట్ 62,000 అండ్ 61,000 వరకు కూడా మార్కెట్స్ పాసిబిలిటీ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నో మేక్ ఆర్ బ్రేక్ లెవెల్ దగ్గర ప్రైస్ ఉంది. ఈ జోన్ వచ్చేసి మేక్ ఆర్ బ్రేక్ లెవెల్. మార్కెట్ ఈదర్ ఇక్కడ నుంచి అప్ సైడ్ అన్న స్ట్రాంగ్లీ వెళ్ళొచ్చు, లేదా ఇక్కడ నుంచి స్ట్రాంగ్లీ మార్కెట్ అన్న బ్రేక్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర యాజ్ ఆఫ్ నో బిట్ కాయిన్ ఉంది. అండ్ అదేవిధంగా ఇథీరియం కూడా చూసుకున్నట్టయితే ఇథీరియం కూడా మనం చూసామనుకోండి, ఇథీరియం కూడా సేమ్ ఇదే రేంజ్లో మార్కెట్ కంటిన్యూస్లీ సైడ్ వేస్ అవుతుంది. సో మార్కెట్ వచ్చేసి నియర్లీ 1,700 to 1,750 లెవెల్ దగ్గర. అండ్ అప్పర్ సైడ్లో మీరు చూసినట్టయితే 1,750 దగ్గర నుంచి రిజెక్షన్ వచ్చింది నేను, తర్వాత మళ్ళీ స్ట్రాంగ్లీ యూఎస్ మార్కెట్స్ ఓపెన్ అయిన అప్ సైడ్ వెళ్ళింది. అండ్ ఇవాళ మార్కెట్ లో వచ్చేసి ఇప్పుడు 915 క్యాండిల్ ఒక లో వచ్చేసి ఆల్మోస్ట్ ఇదే బిగ్ క్యాండిల్ సపోర్ట్స్ లెవెల్ దగ్గర ఉంది. సో ఇప్పుడు పర్టికులర్లీ స్లైట్లీ హైయర్ రైజ్ ప్యాటర్న్లో ఉంది. సో ఇథీరియం కూడా వన్స్ మార్కెట్ ఒకవేళ ఈ పర్టికులర్ ఏరియాని మార్కెట్ కనుక సపోర్ట్ తీసుకుంటే నియర్లీ మళ్ళీ 1,800 అండ్ 1,835 వరకు వెళ్ళొచ్చు. లేకుంటే మార్కెట్ ఈ లోస్ బ్రేక్ చేస్తే అప్పుడు స్ట్రాంగ్లీ ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నో మేక్ ఆర్ బ్రేక్ లెవెల్ దగ్గర ఇథీరియం కూడా ఉంది. ఓకే, అండ్ మీరు బిట్ కాయిన్ కానీ ఇథీరియం కానీ ట్రేడ్ చేయాలంటే ఈ ప్లాట్ఫామ్లో మనం ట్రేడ్ చేయొచ్చు అంటే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో ట్రేడ్ చేయొచ్చు. డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా వచ్చేసి FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్. నిన్న ఎవరో కమెంట్లో కూడా అడిగారు, సార్ ఇది లీగల్ వెబ్సైట్ అంటే డెఫినెట్లీ లీగల్ వెబ్సైట్ అండి. సో మీరు ఈ వెబ్సైట్ని ఓపెన్ చేయండి, సర్చ్ చేయండి, డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా, దానికి కిందికి రండి. కిందికి మొత్తం బాటంకి వచ్చిన తర్వాత మీకు ఉంటుంది క్లియర్లీ. ఇక్కడ మీరు దీనిపైన క్లిక్ చేసినా సరే ఇక్కడ బాటంలో ఉంటుంది. ఇక్కడ చూడండి, వీఆర్ రిజిస్టర్డ్ విత్ FIU గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆర్ ఫుల్లీ కంప్లైంట్ విత్ ఇండియన్ రెగ్యులేషన్స్. ఓకే, సో క్లియర్లీ మెన్షన్ చేస్తుంది అండ్ దీంట్లో ఐడి కూడా మెన్షన్ చేసి ఉంటుంది కింద. సో ఒక్కసారి వెరిఫై చేసుకున్న తర్వాతే మీరు దీన్ని ఓపెన్ చేసుకోండి. ఓకే, అండ్ ఇక్కడ ఫ్యూచర్స్లో మనం ట్రేడ్ చేయొచ్చు, ఆప్షన్స్లో ట్రేడ్ చేయొచ్చు. అండ్ ఆప్షన్స్ కూడా డైలీ ఎక్స్పైరీ ఉంటుంది. కాకపోతే బిట్ కాయిన్ అండ్ ఇథీరియం మాత్రమే ఆప్షన్స్ ట్రేడ్ చేయొచ్చు. అండ్ ఎవ్రీడే 5:30కి ఎక్స్పైర్ అయిపోతుంది. దాని తర్వాత నెక్స్ట్ కాంట్రాక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట, నెక్స్ట్ డే కాంట్రాక్ట్. సో ఆప్షన్స్. సో నా సజెషన్ అయితే ఫ్యూచర్స్ ట్రేడింగ్ అండి. సో ఫ్యూచర్స్ ఎందుకు అంటే, సో ఇండియన్ మార్కెట్స్లో ఆల్రెడీ మీరు ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తూ మళ్ళీ ఇక్కడ కూడా వచ్చి ఆప్షన్స్లో ట్రేడ్ చేయడం వేస్ట్. సో ఇక్కడ లెవరేజ్ ఉంది, ఆ లెవరేజ్ బెనిఫిట్ తీసుకోవచ్చు ఫ్యూచర్స్లో అయితే. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే
ఇక్కడ మీరు గోల్డ్ ట్రేడ్ చేయొచ్చు. గోల్డ్ గానీ, సిల్వర్ కూడా ట్రేడ్ చేయొచ్చు. ఈవెన్ ఫోరెక్స్‌లో ఎవరైతే గోల్డ్ ట్రేడ్ చేస్తున్నారో ఇల్లీగల్‌గా, సో ఇక్కడ లీగల్‌గా మనం XAUT USD ట్రేడ్ చేసుకోవచ్చు విత్ లోయెస్ట్ ఫీజ్. ఓకే. సో దానికన్నా తక్కువ ఫీజ్‌లో ఇక్కడ మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఈ ఇండస్ట్రీలోనే 0.01 ఫీజు ఓన్లీ డెల్టా ఎక్స్‌చేంజ్ పైనే ఉంది. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏందంటే యూఎస్ స్టాక్స్ కనుక మనం ట్రేడ్ చేయాలంటే కూడా ట్రేడ్ చేయొచ్చు. అండ్ యూఎస్ ఇండెక్స్ కూడా మనం ట్రేడ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు చూసినట్టయితే యూఎస్ మార్కెట్స్ ఓపెన్ అయినప్పుడు మోస్ట్లీ నాస్డాక్ కానీ, డౌ జోన్స్ కానీ చాలా మొమెంటమ్ ఉంటుంది. ఆ మొమెంటమ్ మనం ఇక్కడ క్యాప్చర్ చేయాలంటే కూడా ఇక్కడ క్యాప్చర్ చేస్తూ యూఎస్ స్టాక్స్ టోకన్స్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఉంటుంది. ఇక్కడ చూడండి నాస్డాక్ ఎక్స్ స్టాక్ టోకెన్ అని ఉంది కదా, సేమ్ నాస్డాక్ ఇది QQQ XUSD అని ఉంది కదా, సో ఇది నాస్డాక్. సో దీన్ని మనం ట్రేడ్ చేసుకోవచ్చు అనమాట డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్ పైన. అండ్ ఇంకొకటి క్రిప్టో స్కాల్పర్ కనుక ఆఫర్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, 30 మినిట్స్ లోపు బిట్‌కాయిన్ కానీ, ఇథేరియం కానీ మీరు ట్రేడ్ చేస్తున్నారంటే ఇంట్రాడేలో ట్రేడ్ తీసుకొని ట్రేడ్ 30 మినిట్స్ లోపు క్లోజ్ చేస్తే సో ఎటువంటి చార్జెస్ అనేది పడవనమాట. ఇది ఆఫర్ యాక్టివేట్ చేసుకుంటే జీరో క్లోజింగ్ ఫీ. సో జీరో చార్జెస్ ఉంటాయి. 30 మినిట్స్ లోపు ట్రేడ్ తీసుకొని క్లోజ్ చేస్తాయి. మోస్ట్లీ ఇప్పుడు మీరు యూఎస్ మార్కెట్స్‌లో ట్రేడ్ చేస్తున్నారనుకోండి, యూఎస్ మార్కెట్స్‌లో మొమెంటమ్ ఉంటుంది, లిక్విడిటీ ఉంటదనమాట. సో ఫస్ట్ మీరు ఒక 500 పాయింట్స్ క్యాప్చర్ చేయాలనుకోండి. సో 500 పాయింట్స్ ఈజీగా మనం బిట్‌కాయిన్‌లో, ఇథేరియంలో మొమెంటమ్ వస్తది. 30 మినిట్స్ లోపే ట్రేడ్ ఎంటర్ తీసుకోవచ్చు, క్లోజ్ చేయొచ్చు. అలాంటి కేస్‌లో అసలు దీంట్లో బ్రోకర్ చార్జెసే పడవనమాట. ఓకే. సో పడ్డా కూడా మీరు ఎక్కువ టైంలో ఉన్నా కూడా సో లోయెస్ట్ ఫీజ్ అనేది ఉంది దీనిపైన. ఒక్కసారి చెక్ చేసుకోండి, ఎక్స్‌ప్లోర్ చేయండి సైట్ మొత్తం కూడా. అండ్ మీరు మా కమ్యూనిటీతో జాయిన్ అవ్వాలనుకోండి, సో ఏదైతే మీకు క్రిప్టో స్కాల్పర్ స్ట్రాటజీ ఉందో అది మీకు యాక్సెస్ ఇస్తాను. దాంతోపాటు క్రిప్టో ప్రీమియం ఛానల్ యాక్సెస్ ఇస్తాను. ఈ 2 యాక్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. క్రిప్టో ప్రీమియం ఛానల్ చూపిస్తాను. ఇక్కడ చూడండి క్రిప్టో ప్రీమియం ఛానల్. యాజ్ ఆఫ్ నో ఇప్పటివరకు మనం ట్రేడ్ తీసుకుంది ఇవన్నీ కూడా స్క్రీన్ షాట్స్ ఇవాళటిదే జూలై 7th. సో మీరు చూస్తున్నారు కదా, సో ఇక్కడ మీరు చూసినట్టయితే ట్రేడ్ ఇక్కడ ప్లాన్ చేసాం 5:30 అరౌండ్ ప్లాన్ చేసాం. సో ఆల్మోస్ట్ అక్కడ నుంచి ఒక 500 పాయింట్స్ మూవ్ అవ్వగానే పార్షియల్ బుక్ చేసి ట్రైల్ చేస్తున్నాం. ఓకే. యాజ్ ఆఫ్ నో ట్రైల్లో నడుస్తుంది. సో క్రిప్టో ప్రీమియం ఛానల్ యాక్సెస్, దాంతోపాటు క్రిప్టో స్కాల్పర్ ఏదైతే బై అండ్ సెల్ సిగ్నల్స్ వస్తాయో ఆ 2 యాక్సెస్ ఓన్లీ ఫర్ రెఫరల్ మెంబర్స్కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో ఎవరైతే డెల్టా ఎక్స్చేంజ్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకున్నారో మన అండర్లో వాళ్ళకి. అండ్ కింద లింక్ ఉంది డిస్క్రిప్షన్ బాక్స్లో, కమెంట్ బాక్స్లో, అక్కడ నుంచి లింక్ నుంచి క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి, కేవైసీ కంప్లీట్ చేసుకోండి, ఫండ్ యాడ్ చేసుకోండి, శాంపుల్ ట్రేడ్ తీసుకొని నాకు వాట్సాప్ చేశారంటే నేను వెరిఫై చేసి మీకు యాక్సెస్ ఇస్తాను క్రిప్టో ప్రీమియం ఛానల్, దాంతోపాటు క్రిప్టో స్కాల్పర్. ఓకే. మరొక ఇంట్రెస్టింగ్ ఆలోచిస్తూనే మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.